నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 15/5/2026 ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:41, తిథి త్రయోదశి ఉదయం 8:31 వరకు, అలాగే చతుర్దశి రాత్రి తెల్లవారుజాము 5:11 వరకు, నక్షత్రం అశ్వని రాత్రి 8:14 వరకు, యోగాలు ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:21 వరకు, కరణం వణిజ ఉదయం 8:31 వరకు, విష్టి సాయంత్రం 6:54 వరకు, శకుని రాత్రి తెల్లవారుజామున 5:11 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:13 వరకు, గుళికాలం ఉదయం 7:21 నుంచి 8:58 వరకు, యమగండం మధ్యాహ్నం 3:20 నుంచి 5:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు, మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:44 నుంచి 3:11 వరకు, వర్జం సాయంత్రం 4:35 నుంచి 6:04 వరకు, మరల రాత్రి తెల్లవారుజాము 4:45 నుంచి 6:10 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శక్తి ఉత్సాహం చాలా చక్కగా పెరుగుతాయి. చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో ఉత్సాహంతో పాటు చురుకుదనంతో పాటు తల్లితో పాటు తీసుకునే నిర్ణయాలు, గృహ వాతావరణం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వ్యక్తిగత విషయాల్లో మీ యొక్క శక్తి ఉత్సాహం పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. తల్లితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే గృహ వాహన విషయాలకు సంబంధించిన ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ వాటికి సంబంధించిన ఖర్చుల కొరకు కానీ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే ఏదైనా వ్యవసాయ భూములకు సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో తోబుట్టువులతో కలిపి చర్చలు చేయడం, ఆత్మీయులతో కలిపి ఆలోచనలు చేయడం, నూతన ప్రదేశాల్లో ఈ యొక్క విషయాల్లో ఎక్కువ స్థాయి శ్రద్ధ చూపడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ఖర్చులు చేసేటప్పుడు వీలైనంతవరకు ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆగిన ధనం సమయానికి అందుకోవడం, దానివల్ల ప్రశాంతత చేకూరడం, రావాల్సిన ధనం సమయానికి రావడం, పూర్వం ఇంతకుముందు మీ దగ్గర ఉన్న చేయబదులు తీసుకున్న ధనాన్ని వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి ఇవ్వడం బట్టి కొంత మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణాన్ని గడుపుతూ ముందుకు పెడతారు. ఆగిన పనులు నెరవేరుతూ ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా నూతన అవకాశాలు, సంతాన వర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే స్థిరాస్తుల పెట్టుబడి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు మీ సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా కొత్త దాంట్లోకి మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ, అవి మీ ప్రయత్నం లేకుండానే మీకు అవకాశాలు వచ్చే అవకాశాలు దానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. చాలా ఉత్సాహంగా, చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఖర్చులు కూడా ప్రయాణ నిమిత్తం, అలాగే స్థిరాస్తుల నిమిత్తం తండ్రి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటి దానికి సమయంగా భావించవచ్చు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ముఖ్యంగా వ్యవసాయ భూములు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఆసక్తిదాయకంగా మీరు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ ఘర్షణల్ని అధిగమించాలి. తండ్రితో కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లితో కావచ్చు. మీ ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు వారితో
పోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆకస్మికమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలంటే ఏదన్నా మీకు రావాల్సిన వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే వాటికి సంబంధించిన చర్చలకు సంబంధించినగా కానీ, దానికి సంబంధించి ఏదన్నా ఆర్థిక విషయాలలో కొంత అనుకూలతలు కానీ ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క మిత్రులు, ఆత్మీయులైన సోదరవర్గంతో ఘర్షణలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. చిన్ననాటి మిత్రులతో ముచ్చటిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు చర్యలను అధిగమించాలి. తొందరపాటు నిర్ణయాలని అధిగమిస్తూ సరైన విధంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఆలోచనలు చేసి ఆలోచనల పరంగా ముందుకు వెళ్ళడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీ భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులతో పరిచయాల్లో కావచ్చు, అభిప్రాయ భేదాలు లాంటివి ఏర్పడకుండా, మాట పట్టింపులు రాకుండా, వివాదాలకి దూరంగా ఉంటూ ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ప్రసన్నంగా మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, అది వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీ ఘర్షణల్ని అధిగమించాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీ యొక్క శక్తి మీద మీకు అధిక శ్రద్ధ ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పూర్వపు రుణాలని పూర్తి చేయడం, అధిక శక్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా తండ్రి పెద్దలతో కలిపి కొన్ని కీలక చర్చలు చేయడం, వ్యాధి నిరోధక శక్తిని అధిగమించడం బట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కీలక నిర్ణయాలు, అలాగే పూర్వపు ఖర్చులు కానీ, రుణాలు కానీ ఏదైనా వాటిని పూర్తి చేసేయడం, న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ప్రశాంతతని అవలంబించడానికి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గం విషయంలో కావచ్చు, అలాగే దూర ప్రయాణాలు, పెట్టుబడులు మొదలైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపరచుకోకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా రాజీ పడుతూ ముందుకు వెళ్ళడం, వారి కొరకు మీరు సపోర్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవలసిన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. ఉద్వేగాలని, ఉద్రిక్తలని అధిగమించాలి. అలాగే సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి స్థిరాస్తుల నేపథ్యంలో ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే భాగస్వామికి సంబంధించిన స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భూ సంబంధమైన వాతావరణానికి సంబంధించిన ఫ్లాట్స్ లాంటివి, లేకపోతే ఏదన్నా మీరు ముఖ్యంగా వ్యవసాయ భూములు మొదలైన వాటి గురించి కానీ, వాళ్ళ స్వగ్రామ సందర్శన గురించి కానీ ఆలోచనలు చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణంలో అసౌకర్యాలని అధిగమించాలి. అంటే వాతావరణంలో ఉద్వేగాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. అధిక ఉద్వేగాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో కుంభరాశి వాళ్ళకి స్నేహితుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆశించిన అన్ని ఫలితాల్లోనూ మీకు విజయాన్ని సాధించడం అనేది ఉత్సాహం పెరగడం, శక్తి పెరగడం, వృత్తిలో అనుకూలతలు ఏర్పడడం, మీ యొక్క పై అధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం, కొత్త ఉత్సాహంతో పనులు నెరవేర్చుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మ,
అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఒకటి, తండ్రి యొక్క ఆలోచనలు, బ్లెస్సింగ్స్ మొదలైన విషయాలు ఒకటి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు పెట్టే పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వారి యొక్క అభివృద్ధిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తులు పెంపొందించడానికి కానీ, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ, వారికి మీరు ఇచ్చే సపోర్ట్లో కానీ తగిన సమయంగా అనుకోవచ్చు. కానీ ఉద్వేగాలని అధిగమించాలి. సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారి సపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ అధిక ఘర్షణల్ని అధిగమించాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మాటలలో అధిక ఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడి మంచి ఫలితాలు సాధించాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్టయితే మేషం నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చేసుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను ఎదుర్కొనే పరిహారంలో భాగంగా ఈ రోజున పరిహారంగా మనం ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన చాలా చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఆరాధన ఒకటి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలైనా, నామావులైనా, అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఏదైనా కూడా మీకు ఏది అనుకూలంగా ఉందో, ఎంతవరకు మీరు చేసుకోగలరో అంతవరకు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా వృద్ధి, చేసే పనులలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ మీకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.